అంబటి రాంబాబు ఇంటి దగ్గర మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. అవుట్ ఆఫ్ కంట్రోల్గా ఉంది సిచ్యువేషన్ అంతా కూడా. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించినా కూడా అక్కడికి దూసుకొస్తున్న టీడీపీ కార్యకర్తల నుంచి అంబటి రాంబాబుని కాపాడటం కూడా కొంత కష్టంగానే ఉంది. ప్రస్తుతం గుంటూరులో ఉన్న బృందావన్ గార్డెన్స్లోని అంబటి రాంబాబు ఇంటి లోపలే ఆయన ఉన్నారు. బయట వందల మంది టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఉన్నారు. అంబటి రాంబాబుని బయటికి రావాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏ నిమిషమైన దాడికి సిద్ధంగా ఉన్నారు. లోపల ఇప్పటికే ఆయన ఇంటి ముందు ఉన్న కార్లని ధ్వంసం చేశారు, ఇంటి లోపల ఉన్న కార్లు ధ్వంసం చేశారు, ఇంటి లోపల ఫర్నిచర్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు. ఏ నిమిషాన్ని ఏం జరుగుతుందో కూడా అర్థం కాని సిచ్యువేషన్ ప్రస్తుతం అంబటి రాంబాబు ఇంటి దగ్గర మనకు కనిపిస్తుంది. పోలీసులు ఎక్కడికెక్కడ అప్రమత్తమై భారీ ఎత్తున మోహరించి టీడీపీ కార్యకర్తలందరినీ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆవేశాన్ని వాళ్ళు ఆపలేకపోతున్నారు. ఏకంగా 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబును ఉద్దేశించి ఏకంగా ఈ రకమైన పదజాలం ఉపయోగించి, అనుచితమైన భాషను ఉపయోగించి, లంకొడక అంటూ 75 ఏళ్లకు పైగా వయసున్న వ్యక్తిని పట్టుకుని అంబటి రాంబాబు ఈ రకంగా దూషించడాన్ని టీడీపీ కార్యకర్తలు యాక్సెప్ట్ చేయటం లేదు. ఒకటి. రెండోది, తమ నాయకుడు, తమ ఆరాధ్య దైవంగా భావించే చంద్రబాబును ఉద్దేశించి కొంతమంది అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ని వాళ్ళు ఇప్పటికీ కూడా ఉపేక్షించట్లేదు. ఒకవేళ అంబటి రాంబాబు క్షమాపణ చెప్పినా కూడా వాళ్ళు దాన్ని తీసుకునే పరిస్థితుల్లో లేరు. అంబటి రాంబాబు పోనీ ఇందాక ప్రెస్ మీట్ పెట్టినప్పుడైనా నేను పొరపాటున అన్నానని చెప్పుంటే ఈక్వేషన్ వేరుగా ఉండేది, ఈ ఆవేశం ఎంత ఉండేది కాదు, కొంతైనా కమ్ డౌన్ అయ్యి ఉండేది. కానీ అంబటి రాంబాబు అసలు నేను చంద్రబాబునే అనలేదు, నేను వేరే నా ఎదురుగా కారు ఎదురుగా ఉన్న వ్యక్తులను ఉద్దేశించి అన్నాను అని అబద్ధం చెప్పారు. కానీ వాస్తవానికి ఈ ఎంటైర్ వివాదానికి మూల కారణం బిగ్ టీవీ ముందు ఆయన మాట్లాడిన మాటలు. బిగ్ టీవీ మైకి పెట్టి మా కొలీగ్ మణి అంబటి రాంబాబును మాట్లాడించే ప్రయత్నం చేసినప్పుడు కారులోంచి వెళ్తున్న అంబటి రాంబాబు ఈ పదజాలం ఉపయోగించారు. అది బిగ్ టీవీ కెమెరాలో, బిగ్ టీవీ మైక్లో అది రికార్డ్ అయింది. అది ఇప్పుడు ఎంటైర్ సోషల్ మీడియా మొత్తం బిగ్ టీవీలో ఆయన తిట్టిన బూతులు ఏవైతే ఉన్నాయో అవే సర్క్యులేట్ అవుతున్నాయి. కానీ మీడియాగా మేము మాత్రం దాన్ని బీప్ వేసి ఆయన బూతులు, ఆయన నోటి నుంచి వచ్చిన ఆ బూతుల్ని వినిపించే ప్రయత్నం చేయట్లేదు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయి సోషల్ మీడియా చేతుల్లోకి వెళ్ళిపోయింది. సోషల్ మీడియాలో సెన్సార్ అంటూ ఏముండదు కాబట్టి వాళ్ళు విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు. అప్పటి వరకు గుంటూరులో ఉన్న వారికి మాత్రమే తెలుసు. ఆ తర్వాత అది పక్క జిల్లాలకు పాకింది, ఆ తర్వాత రాష్ట్రం అంతా పాకింది. ఎంటైర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు, దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు. మొత్తం పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. గతంలో టీడీపీ నేత పట్టాభి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి బోసడీకే అన్నప్పుడు కూడా ఇదే రకమైన ఉద్రిక్తత చూసాం. ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇదే విధంగా ఆవేశంగా టీడీపీ ఆఫీసును ధ్వంసం చేశారు, పట్టాభి ఇంటిని ధ్వంసం చేశారు, కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చింది. సో ఇదే సిచ్యువేషన్ మళ్ళీ ఇవాళ చంద్రబాబును ఉద్దేశించి మాజీ మంత్రి అయిన అంబటి రాంబాబు ఆ కామెంట్స్ చేయటంతో టీడీపీ కార్యకర్తలు అదే ఆవేశంతో ఆయన ఇంటిపైకి దాడి చేశారు, బీభత్సమైన దాడి చేశారు. ఇంటి ముందున్న కారులన్నీ బద్దలు కొట్టారు, ఇంటి లోపల కార్లు బద్దలు కొట్టారు, ఫర్నిచర్ బద్దలు కొట్టారు. సో ఇప్పుడు అంబటి రాంబాబు ఇంటి లోపలే ఉన్నారు అనేది మనకు తెలుస్తున్న సమాచారం. సో దీన్ని పోలీసులు ఆయన్ని అక్కడి నుంచి ఎలా తరలిస్తారు ఏంటనేది చూడాల్సి ఉంటుంది. ఈ నిమిషం వరకు కూడా వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంబటి రాంబాబు ఇంటి బయట గేటు బయట ఉన్నారు. పోలీసులు కొద్దిగా గ్యాప్ ఇచ్చినా మరోసారి వందల మంది కార్యకర్తలు ఆయన ఇంటి లోపల చొరబడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని కంట్రోల్ చేయలేక పోలీసులు కూడా నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ఒకసారి అంబటి రాంబాబుని ట్రై చేద్దాం. ఒకసారి ఎక్కడ ఉన్నారు, ఇంట్లో ఉన్నారా, బయట ఉన్నారా? మీరు సంప్రదించాలనుకుంటున్న నెంబరు ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయి ఉంది. దయచేసి కొంత సమయం తర్వాత ప్రయత్నించండి. అంబటి రాంబాబు గారి పాత నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ అని కనపడుతుంది. బహుశా ఈ ఉన్న సిచ్యువేషన్లో బహుశా ఆఫ్ చేశారా లేకపోతే వేరే నెంబర్ వాడుతున్నారా అన్నది తెలీదు. సో ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఎక్కడున్నారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ నిమిషంలో అంబటి రాంబాబు గారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది, పోలీసుల మీద ఉంది. ఎందుకంటే ఈ నిమిషాన ఇంటి బయట ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంట కనుక అంబటి రాంబాబు పడితే పరిస్థితి అత్యంత దారుణంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆయన మీద ఫిజికల్గా కూడా దాడి చేసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఈ ఆవేశంలో ఉన్న కార్యకర్తల్ని ఈ సమయంలో అవతల ఉన్న వ్యక్తి ఎవరనేది చూడరు. ఆయన ఎమ్మెల్యేనా, మాజీ మంత్రి, ఇంకొకళ్ళ అన్నది కూడా చూడరు. వాళ్ళకు కనిపిస్తున్నది తమ నాయకుడిని, తమ పార్టీ అధినేతని, ముఖ్యమంత్రిని పట్టుకుని ఈ రకమైన భాషలో తిట్టిన వ్యక్తిని ఏదైనా చేయాలన్న ఆవేశమే కనిపిస్తుంది తప్ప ఆవేశాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఇప్పుడు తీవ్రమైన ఎమోషన్లో ఉన్నారు, అగ్రెసివ్గా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. సో ఇప్పుడు అంబటి రాంబాబు ఇంటి దరిదాపుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మనకు కనిపించట్లేదు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఎవరన్నా కనపడితే వారిపైన కూడా దాడులు చేసే అవకాశం చాలా క్లియర్గా ఉంది. కాబట్టి ఆ దరిదాపుల్లో అంబటి రాంబాబు అనుచరులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ
గుంటూరు జిల్లాకి సంబంధించిన లేదా కృష్ణా జిల్లాకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఎవ్వరూ కూడా అక్కడికి రావటం లేదు. ఎక్కడెక్కడో ఉండి గుడివాడ అమర్నాథ్కి వచ్చేప్పటికి వైజాగ్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఇంకా వైసీపీ నుంచి ఎవరు పెద్దగా రియాక్ట్ కావటం లేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు. ఎందుకంటే వైసీపీ నాయకులు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఒకప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి బోసడీకే అన్నందుకు మనం విధ్వంసం చేశాం. ఇవాళ మనం అదే పదం చంద్రబాబును ఉద్దేశించి ఆనాడు ముఖ్యమంత్రిగా జగన్ ఉంటే ఈనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. మనం చేసిన తప్పే వాళ్ళు, ఆ రోజు వాళ్ళు చేసిన తప్పే వాళ్ళు మనము చేసాం. కాబట్టి ఇది యాక్సెప్ట్ చేయలేంది. ఇప్పుడు కొద్దిసేపటికి అమర్నాథ్ మాట్లాడుతున్నారు, ఆయన అసలు చంద్రబాబును ఉద్దేశించి అనలేదని, ఆయన నోటి వెంట నుంచి అలాంటి పదాలు రాలేదని ఆయన నచ్చ చెప్పే ప్రయత్నం, సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రికార్డెడ్గా అక్కడ వీడియో ఉన్న తర్వాత, ఆడియో ఉన్న తర్వాత అమర్నాథ్ లాంటి వ్యక్తులు ఏవేవో కవర్ చేసే ప్రయత్నం చేసినా అది పెద్దగా రీచ్ కాదు. సో ఇప్పుడు అంబటి రాంబాబు క్షేమం అనేది ముఖ్యం. అంబటి రాంబాబు ఎక్కడ, ఇంట్లోనే ఉన్నారా, సురక్షిత ప్రదేశానికి వెళ్ళారా? ఎందుకంటే ఇందాక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నేరుగా గేటు తీసుకుని ఇంటి లోపలికి వెళ్ళారు. సో ఇంటి లోపలికి వెళ్ళి కార్యకర్తలు ధ్వంసం చేస్తున్నప్పుడు అంబటి రాంబాబు ఇంటి పైనే ఉన్నారా అనేది కూడా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది ఒకవేళ ఇంట్లో ఉంటే కనుక. లేదు ఆయన ఫ్యామిలీని తీసుకుని బయటకు వేరే చోటకి వెళ్ళిపోయి ఉంటే కొంత సేఫ్గా ఉంటారు. సో ఈ సమయంలో ఇంకా ఇంటి లోపలే ఉండుంటే, ఆయన టీవీ చూస్తుంటే పోలీసుల హెల్ప్ తీసుకుని ఆ ఇంటి నుంచి ఆయన ఏదో రకంగా బయటపడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పట్లో టీడీపీ కార్యకర్తలు అక్కడ ఆగే పరిస్థితి కనిపించట్లేదు. వాళ్ళని కంట్రోల్ చేయటం టీడీపీ అధినేత వల్ల కూడా అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఒకవేళ టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి వీళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పినా కూడా టీడీపీ కార్యకర్తలు ఎక్కడ వెనకదగ్గే అవకాశం కనిపించలేదు. వాళ్ళ మాటల్లో ఆవేశం అదే రకంగా మనకి కనిపిస్తుంది. ఒకసారి అంబటి రాంబాబు ఎంటైర్ వివాదానికి మూల కారణం అక్కడ ఏదైతే ఫ్లెక్సీ వివాదంలో అంబటి రాంబాబు వస్తున్న సమయంలో జరుగుతున్న ఆందోళనల క్రమంలో బిగ్ టీవీ రిపోర్టర్ మణి అనే వ్యక్తి అంబటి రాంబాబుని మాట్లాడించడానికి మైక్ పెట్టినప్పుడు, బిగ్ టీవీ లోగో పెట్టినప్పుడు ఆయన మాట్లాడిన ఆ బూత్ జాలం, ఆ బూతులు అప్పుడు చంద్రబాబు నాయుడిని తిట్టాల్సిన అవసరమే లేదు. నిజానికి ఆ రకమైన భాష ఎందుకు వాడారు అనేది ఇక్కడ చూడాల్సి ఉంటుంది. సో ఇది తీవ్రమైన వివాదాస్పదమైంది. బిగ్ టీవీ ముందు అంబటి రాంబాబు మాట్లాడిన ఆ వాయిస్ జస్ట్ కొన్ని సెకండ్ల పాటు ఆయన తిట్టింది రికార్డ్ అయింది. అదే విపరీతంగా జనాల్లోకి వెళ్ళిపోయింది. సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు బిగ్ టీవీతో మాట్లాడిన అదే బయటకు రన్ అవుతుంది. టీడీపీ కార్యకర్తల ఆవేశానికి కూడా అదే కారణం అవుతోంది. ఒకసారి అసలు వివాదానికి మూల కారణం అంబటి రాంబాబు చంద్రబాబు గారిని ఉద్దేశించి ఏం మాట్లాడారు ఒకసారి ప్లే చేయండి పిలిచారు. కారులోంచి వెళ్తున్న సందర్భంలో బిగ్ టీవీ రిపోర్టర్ మణి వెళ్ళి ఆయన మైక్ పెట్టి ఏం మాట్లాడతారు దీని మీద అన్నప్పుడు ఆయన ఎందుకు ఆందోళన చేస్తున్నారు, ఎవరు తనను అడ్డుకుంటున్నారు, దాని మీద మాట్లాడుంటే బాగుండేది. కానీ అందుకు భిన్నంగా ఆయన లమ్ కొడుకులు అంటూ చంద్రబాబు గారి మీద విరుచుకుపట్టడం అది రికార్డ్ అవ్వడం. ఇక్కడ ఒకవేళ బిగ్ టీవీ రిపోర్టరు మణి మైక్ పెట్టకుండా ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. ఇవాళ అంబటి రాంబాబు సేఫ్గా ఉండేవారు, ఇంట్లో డిన్నర్ చేస్తూ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండేవాడు. ఇంత టెన్షన్ ఉండేది కాదు, పోలీసులకి ఇంత పని ఉండేది కాదు, ఈ సిచ్యువేషన్ కూడా ఉండేది కాదేమో బహుశా. ఆ నిమిషంలో మా రిపోర్టర్ కనుక మైక్ పెట్టుకోబోయి ఉంటే. మా రిపోర్టర్ రెగ్యులర్గా ఆయన నుంచి ఆయన వెర్షన్ తీసుకునేందుకు మైక్ పెట్టిన సందర్భంలో ఈ రకమైన బూతు పదజాలంతో ఆయన విరుచుకుపడతాడని బహుశా బిగ్ టీవీ రిపోర్టర్ కూడా దాన్ని ఊహించి ఉండడు. సో అది అలా బయటకు వెళ్ళిపోయింది. ఈరోజు టీడీపీ కార్యకర్తల ఆవేశానికి కారణమవుతుంది. సో ఇప్పుడు ఈ పరిస్థితి చేయదాటక ముందే అంబటి రాంబాబు బయటకు వచ్చారు, మీడియా ముందుకు వచ్చారు. కొంతమంది టీడీపీ కార్యకర్తలు వెళ్ళి ఆయన ఇంటి ముందు ఆందోళన చేశారు, నిరసన ప్రదర్శన చేశారు తప్ప దాడులు చేయాల. ఆ సమయంలోనే అంబటి రాంబాబు ఇంటి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఆ మాట్లాడిన సందర్భంలో ఆయన ఏమాత్రం తెలివితేటలున్నా తన రాజకీయ అనుభవంతో ఒక్క మాట, నేను అంబటి రాంబాబు చంద్రబాబు గారిని ఉద్దేశించి పొరపాటున అన్నాను, సో ఆ మాట అనకుండా ఉండాల్సిందన్న మాట అనుంటే ఇంత గొడవ జరిగి ఉండేది కాదు. కానీ అందుకు భిన్నంగా అంబటి రాంబాబు మాట్లాడారు. ఆ ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు ఏం మాట్లాడారు చూడండి. ఒక మహిళ వచ్చి తిట్టింది, ఇష్టం జరిగి తిట్టింది. ఆ తిట్టి క్షణంలో వాళ్ళు తిట్టే ప్రయత్నం చేసే మధ్యలో చంద్రబాబు వైపు కూడా వస్తుంది సహజంగా. దాన్ని ఏందయ్యా నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు తిట్టానంట, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేయాల్సింది అన్నారు. చేసుకోండి, సిద్ధంగా ఉన్నాను, ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నా. చెప్పా నేను, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్న, బెయిల్ కూడా వెళ్ళని వాళ్ళను అరెస్ట్ చేస్తారని తెలుసు. నేను బెయిల్కి వెళ్ళను, పారిపోను, నా ఇంట్లోనే ఉంటా. అదే మీరందరూ వచ్చి అరెస్ట్ చేసుకుంటే తీసుకెళ్ళి వెళ్ళిపోతాను, మమ్మల్ని అందరూ నాగమంటాను వెళ్ళిపోతాను.
ఈ అన్యాయమైన అక్రమమైన అరెస్ట్ చేస్తారా మీరు? నేను స్పర్ ఆఫ్ ది మూమెంట్ అన్నదాన్ని ఆసరాగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు తెప్పించుకున్నారంట. ఏమంటే అరెస్ట్ చేయండి అన్నాడు, పోస్ట్ పెట్టారు. ఐ డోంట్ కేర్. మరొకసారి చెప్తున్నా, చంద్రబాబు కొడుక్కి, రెడ్ బుక్ కి నా ఇంట్లో కుక్క నా తోటలో ఉన్న 2 కుక్కలు అవి కూడా భయపడవు. అర్థం కదా? మీరు అరెస్ట్ చేస్తే భయపడేవాడిని కాదు నేను అని చెప్తున్నా. ఒక మహిళ వచ్చి తిట్టింది, ఇష్టం జరిగి తిట్టింది. మొదట అంటే ఈ వివాదం ఆయన బూతులు మాట్లాడిన తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన తెలియజేశారు. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఒక మహిళా కార్యకర్త, టీడీపీ కార్యకర్త చెప్పు చూపించారు. అక్కడ కొంత ఉద్రిక్తమైంది, కానీ దాడి జరగలే ఎక్కడ కూడా. ఆ నిమిషంలోనే ఆయన బయటకు వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో ఆయన కనుక నేను పొరపాటున అన్నాను, అలా అనకుండా ఉండాల్సిందే అన్న మాట చెప్పుంటే బాగుండేది. అసలు నేను చంద్రబాబుని అనలేదు, నా ఎదురుగా ఉన్న వ్యక్తులను అన్నాను అంటూ ఆయన అబద్ధం ఆడే ప్రయత్నం చేశారు. ఎందుకంటే రికార్డెడ్గా ఉన్న వీడియోని ఆయన ఎట్లా తప్పుదో పట్టిస్తారు? సో దాన్ని అబద్ధం అని ఎట్లా అంటారు? రెండోది, అక్కడ అన్న సందర్భంలో మరోసారి ఆయన తొడగొట్టారు, దమ్ముంటే రా చూసుకుందామని. నీ రెడ్ బుక్కి మా ఇంట్లో కుక్క కూడా భయపడదన్నారు. మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. అంటే నేను అరెస్టుకి సిద్ధంగా ఉన్నారా, కమాన్ హిట్ మీ అన్నట్టుగా ఆయన మరోసారి టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆ ప్రెస్ మీట్లో అలా మాట్లాడకుండా ఉండుంటే టీడీపీ కార్యకర్తలు ఈ రకమైన ఆవేశం బహుశా ఇప్పుడు ఉండేది కాదు. ఇంత పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటి దగ్గర చేరి ఆయన ఇంటిని విధ్వంసం చేసే పరిస్థితి ఉండేది కాదు. సో ఆ పరిస్థితి ఆయన గుర్తించలేదు. ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి స్టోర్స్లెట్ కామెంట్ చేసి ఆయన వెళ్ళిపోయారు. వెంటనే టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. మొత్తం కార్లను ధ్వంసం చేశారు, ఇంటిని ధ్వంసం చేశారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు, ఒక విధ్వంసం చేశారు కేవలం ఈ మాటల వల్ల. మొదటన్న మాటలంతా ఒక ఎత్తు అయితే ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు మరొక ఎత్తు. సో ఒక తప్పు జరిగింది. ఆ తప్పు జరిగినప్పుడు దాన్ని కూల్ డౌన్ చేసుకునే ప్రయత్నం రాజకీయ నాయకులు సహజంగా చేస్తూ ఉంటారు. అలా చేయకుండా అందుకు భిన్నంగా అంబటి రాంబాబు వ్యవహరించడంతో ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకసారి అంబటి రాంబాబు ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. మా కొలీగ్ మణి ఉన్నారు. మణి ఏంటి ఒకసారి ఇంటి దగ్గర సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏమైనా కనుక్కున్నారా? అంబటి రాంబాబు ఇంటి లోపలే ఉన్నారా? ఆయన ఏమైనా సురక్షిత ప్రదేశానికి తరలించారా? వాస్తవానికి అంబటి రాంబాబు ఇంకా ఇంట్లోనే ఉన్నారు. ఆయన లోపల ఇంట్లోనే ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. అనుకున్నట్టు అన్ని కుదిరితే కనుక ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ లోపు అంబటి రాంబాబును అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే అంబటి రాంబాబు ఇంటి వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. అంబటి రాంబాబు ఇంటి వద్ద ఇంకా పెద్ద ఎత్తున టీడీపీ సంబంధించిన కార్యకర్తలు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి కార్యకర్తలంతా కూడా అంబటి రాంబాబు బయటికి రావాలి, బయటికి వదలండి, లేదా మమ్మల్ని లోపలికి వదలందంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. సంబంధించి ఇప్పటికే అటు అంబటి రాంబాబు ఇంటి మీద కావచ్చు, కార్ల మీద కావచ్చు, ఇంటికి అద్దాలను ధ్వంసం చేశారు, రాళ్లు విసిరారు, అదేవిధంగా కర్రలతో దాడి చేశారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఇంకా వాళ్ళ ఆగ్రహావేశాలు చల్లారలేదని చెప్పాలి. అంబటి రాంబాబును ఖచ్చితంగా బయటికి వదలాలంటూ కూడా వాళ్ళంతా కూడా ఆగ్రహంతో ఉన్నట్లు కూడా మనకి విజువల్స్లో క్లియర్గా కనిపిస్తుంది. పోలీసులు ఎంత నిలవరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళ ఆగ్రహం అయితేనే అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. మాకు చూపించే ప్రయత్నం చేస్తాం. మీరు బిగ్ టీవీ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఇక్కడ ఒకసారి ఒక భయానకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. పోలీసులను కూడా నెట్టుకుంటూ టీడీపీ కార్యకర్తలు వెళ్ళిపోతున్నారు. విజువల్స్లో మీరు ఒకసారి క్లియర్గా చూడొచ్చు. అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు మీద చేసినటువంటి వ్యాఖ్యలు, పరిష్కరించాలని మాట్లాడిన మాటలు తర్వాత మీరు అన్నట్టుగా ఆయన దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం కూడా రెచ్చగొట్టే విధంగా ఉండటంతో ఇంకా పరిస్థితి చేజారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా వాళ్ళు నెట్టేస్తున్న విజువల్స్ ఒకసారి మీరు క్లియర్గా చూడొచ్చు. పోలీసులు కూడా వాళ్ళు టీడీపీ కార్యకర్తలు వాళ్ళని నెట్టేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలీసులు ఎంత నిల్వంచే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ కూడా వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. ఖచ్చితంగా అంబటి రాంబాబు బయటకు రావాల్సిందిగా, మమ్మల్ని లోపల వదలండి అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. ఒక్కసారి మీరు చూడండి, ఒక్కసారి స్క్రీన్ మీద క్లియర్గా చూడొచ్చు. పోలీసు అంటే నినాదాలు కూడా చేస్తున్నారు. అంబటి రాంబాబుకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తున్నారు. అంబటి రాంబాబు బయటికి వదలాలంటే కూడా పోలీసుల మీద ఎదురు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా దాదాపు 2 నుంచి 3 గంటల నుంచి కూడా 2-3 గంటల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా ఇంకా వందలాది మంది టీడీపీ కార్యకర్తలు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇంకా పరిస్థితి చేజారిపోయే నేపథ్యానికి పోలీసులు బలగాలు ఇంకా మోహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు ఇంటి వద్ద ఎంతో వాళ్ళని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు కనిపిస్తారు.
అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలను టీడీపీ మొత్తం శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మహిళా కార్యకర్తలు కావచ్చు, అంతా కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. అంబటి రాంబాబు ఇంటి వద్దకు ఇంకా పెద్ద ఎత్తున టీడీపీ సంబంధించిన కార్యకర్తలు చేరుతూ ఉన్నారు. మనం ఒకసారి వీడియోస్లో చూడొచ్చు. పోలీసులు దాదాపు 100 మంది పోలీసులు అంబటి రాంబాబు ఇంటి వద్ద మోహరించి ఉన్నప్పుడు కూడా వాళ్ళందరినీ నెట్టుకొని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి మీరు క్లియర్గా చూడొచ్చు. ఇంకా పరిస్థితి చేదాటిపోయే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇంకా ఒక్కసారి ఇటువైపు ప్యాన్ చేసి చూడండి. ఒక్కసారి పెద్ద ఎత్తున బళ్ళతో హార్లు కొట్టుకుంటూ కూడా అంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇంకా అంబటి రాంబాబు ఇంటి వద్దకు ఇంకా దాదాపు 100 మంది కార్యకర్తలు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. మరొక గంటలో అంబటి రాంబాబును అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. అంటే పోలీసులు అంబటి రాంబాబు అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు ఇంటి వద్ద పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా గుమ్మిగూడిన పరిస్థితి కనిపిస్తోంది. అంబటి రాంబాబును బయటకు వదలాల్సింది. ఖచ్చితంగా అంబటి రాంబాబు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే. క్షమాపణ చెప్పకపోతే కనుక తాము ఎన్ని రోజులైనా సరే ఇక్కడే ఉంటాము, అంబటి రాంబాబుతో క్షమాపణ చెప్పించుకుని ఎక్కడి నుంచి అందుతూ కూడా టీడీపీ కార్యకర్తలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకున్న నేపథ్యంలో అంబటి రాంబాబు అరెస్ట్ కూడా ఉంటుందని చెప్తున్నారు. అంబటి రాంబాబు ఇంకా ఇంట్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంబటి రాంబాబు ఇంటి లోపల కూడా కార్యకర్తలు వెళ్ళారు. కొంతమంది అనుచరులు కూడా వాళ్ళ మీద కూడా దాడి చేసిన విజువల్స్ కూడా మనం చూసాము. మరోవైపు ఇక్కడికి ఇంకా పెద్ద ఎత్తున టీడీపీ సంబంధించిన కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు అంతా కూడా చేరుకుంటూ ఉన్నారు. ఇంకా పరిస్థితి ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ పోలీసులు కూడా పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తున్నారు. మరికొద్దిసేపట్లో అంబటి రాంబాబును అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. అశోక్